హల్లెలూయా. ఇంకో మాట కూడా స్థుతించకపోతే జీవితాంతం అలాగే ఉండిపోతారు. ఎంతమంది పరలోకం రావద్దా అని ఆశపడుతున్నారు? ఆమె చెప్పండి. ఆమేన్. అది ఆమె చెప్పిన ఈ మాట కూడా చెప్పాలి. లేకపోతే ఏంటి? పరలోకంలో ప్రార్థన ఉంటుందా? స్తుతి 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 స్తుతి. పరలోకంలో ప్రార్థన ఉంటుందా? పరలోకంలో వాక్యం ఉంటుందా? పరలోకంలో సాక్ష్యాలు ఉంటాయా? లేదంటే భూమి మీద నేను బాగా కానుకలు ఇస్తే పరలోకంలో కానుకలు ఉంటాయా? మరి పరలోకంలో ఏముంటుంది? స్తుతి. ఇక్కడ రాకపోతే ఆడికి ఎందుకు ఆరాధన ఏమండి? వస్తేనే ఇక్కడ రాణించాడు ట్రంప్ గారు. మరి అక్కడ స్తుతి ఉంటే రాణిస్తాడు. అక్కడ 24 గంటలు ఆయన మహిమపరచాలి కదా. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మనసులో రేపు భూమి మీద 5 నిమిషాలు చేయలేనాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం కదా? ఇక్కడ 10 నిమిషాలు స్తుతి చేయలేని వాళ్ళు పైకి వెళ్ళి ఏం చేస్తాం మనం? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి ఒకసారి. ఆమేన్. స్తుతి అందరూ చెప్పాలి. స్తుతి స్తుతి స్తుతి. స్థితిని మార్చేస్తాం. స్థుతి స్థుతి స్థితిని మార్చేస్తాం. స్థితిని మార్చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఇప్పటికీ దేవుడు చాలా ఆశీర్వాదం. నేను చెప్తున్నాను, ఇది కాదు ఇంకా శ్రేష్టమైన స్థితి ఉంది దేవుడి దగ్గర. మన కొరకు ఉన్నతమైన స్థితిని వచ్చాడు దేవుడు. హల్లెలూయా. నమ్మినవారు గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయమని చెప్పాలి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. స్తుతించేది ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఈరోజు ఆరాధన చేసే ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. స్తుతి అంటే ఏంటి? ప్రైజ్. ప్రైజ్. నేను తెలుగులో చెప్పాను, బ్రదరు వీడు అక్కడి నుంచి వచ్చాడు కదా, మన ఇంగ్లీష్లో చెప్పాను. ప్రైజ్ అంటే స్తుతి. దేనికి చేస్తాం? బ్రదర్ నాకు నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక $100 ఇచ్చాడు అనుకోండి, థ్యాంక్ యూ బ్రదర్, స్తుతి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతి వేరు, ఆరాధన వేరు. మన స్తుతి ఎవరికైనా చేయొచ్చు కదా. మంచినీళ్ళు ఇచ్చినప్పుడు కూడా థ్యాంక్స్ అంటాం, మనకి దారి చూపించినప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తాం కదా. స్తుతి ఎవరికైనా చేయొచ్చు, కానీ ఆరాధనకి యోగ్యుడు ఒకడే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? స్తుతి ఒకటికి ఒకసారి ఎందుకు చేస్తామంటే, రోజు చేయలేడు ఒక వ్యక్తి మనకి, కానీ ఆయన మనకు రోజు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దినం కూడా మనకి రోజు ఏదైనా ఒక అద్భుతం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆరాధనకు అర్హుడు ఆయన. ఆయన స్తుతికి యోగ్యుడు ఆయన. గట్టి ఆమేన్ చెప్పాలి ఒకసారి. ఆమేన్. గట్టి హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మాట్లాడుకోండి. అందరూ నేను మీకు అవకాశం ఇస్తాను. కొంచెం నెమ్మదిగా వాయించండి. దేవునికి ఒకసారి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. స్తోత్రం. స్తోత్రం తండ్రి. నేను రేపు ఎల్లుండి పొద్దున్నకి దొరకను. ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మేము ప్రజెంట్ వేరే కంట్రీలో ఉన్నామండి. మాకు ఇలా ఈరోజు చెప్పాల్సిందే, నన్ను పిలిచాడు కదా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికి మాట చెప్పాలి. ప్రతి మాటకి చెప్పండి. ప్రతి మాటకి ఒక భావం ఉంటుంది. ఒక భావం ఉంది. ప్రతి భావానికి ఒక ఉద్రేకం ఉంటుంది. ఆ ఉద్రేకం యొక్క విడుదలని స్తుతి అంటారు. అర్థమైందా మీకు? అర్థమయ్యేలాగా చెప్తాను. నా కొడుకు 10th పాస్ అవ్వడం అనుకున్నాను. సరే చదవడం అయితే ప్రభుత్వ నాడు రిజల్ట్స్ వచ్చిన రోజున, డాడీ నేను 10th పాస్ అయ్యా అన్నాడు. ఇప్పుడు తండ్రిగా ఆ మాటకి ఒక భావం ఉంది కదా, ఆ భావానికి నా ఉద్రేకం, 10th పాస్ అయ్యావా? నిజం చెప్పు, 10th పాస్ అయ్యావా? ఆ భావానికి ఈ ఉద్రేకం. ఒకవేళ వాడు నా దగ్గరికి వచ్చి, డాడీ నేను 10th పాస్ అయ్యాను కానీ అసలు అన్నాను అనుకోండి, నన్ను ఏమంటారు చెప్పండి. చెప్పాలి, మీరు చెప్పాలి. బాగా నవ్వారు. లోపల ఒకటి ఉంది, అది బయటకు రావాలి. నిజేముంటుంది, ఏమంటారు? ఒకవేళ బ్రదర్ నేను కారు కొనుక్కో, బ్రదర్ ఎందుకు కొనుక్కున్నాను, వాడిని ఏమంటారు చెప్పలే? సాడిస్ట్ ఫాదర్ అంటారు. చెప్పండి ఏమంటారు? అలాంటి ఫాదర్ని ఏమంటారు? మీకు నిజం చెప్తున్నా, వారం అంతా దేవుడు ఇచ్చిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనుభవించి మందిరంలోకి వచ్చి వాళ్ళకి సాడిస్ట్ వర్షిప్పర్ లాంటారు. అక్కడ వచ్చినప్పుడు బాగా ఇవ్వరు ఇప్పుడే. మళ్ళీ చెప్పాలి, స్కూల్కి వెళ్తే చెప్పండి అబ్బా, స్కూల్కి వెళ్తే చదువుకోవాలి, ఆఫీస్కి వెళ్తే, గ్రౌండ్కి వెళ్తే ఆడతాం, గట్టిగా
మందిరానికి వస్తే ఆరాధన. ఈ మాట చెప్పాం, నోరు తెరవాలి. ఆరాధన. లేదు చెప్పు, మందిరానికి వస్తే ఆరాధన. దేవుని దగ్గరికి వస్తే ఆరాధన. దేవుని దగ్గరికి వస్తే ఆరాధన. నోరు తెరవాలి. ఆరాధన. నవర్ ట్రై టు సీ. మా చర్చిలో ఒక ఆవిడ వచ్చి సాక్ష్యం చెప్పింది. పిల్లలు పెళ్ళికి వచ్చారు. దేవుని దయవలండి మా పిల్లలు ఇన్ని సంవత్సరాలు అసలు మందిరానికి వచ్చారు ఇలాగన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అంత డిసిప్లైన్డ్ చిల్డ్రన్ నా పిల్లలు. క్రమంగా వచ్చేవారు, చక్కగా పక్కన కూర్చునేవారు, చక్కగా వెళ్ళిపోయేవారు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, యేసయ్య నామంలో అలాంటి పిల్లలు మనకు వద్దు కాక. నేను పల్లె వద్దు, అలాంటి పిల్లలు మనకు వద్దు, ఉండదు బాబా. ఎందుకు అలాంటి పిల్లలు? మందిరానికి వస్తే ఏం చేయాలి? ఆరాధన. ఆయన మహిమపరచాలా? అవును. ఎటు ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కాబట్టి ఏమనలేకపోతున్నా, అదే మా ఊర్లో అయితే ఎక్స్ట్రా చేయొద్దని చెప్పేవారు. మీరు మంచివాడు, ఎటు ఆమె చెప్పండి, ఎందుకు మీరు బాగా చేస్తున్నారు. ఆమె నేను చెప్పాలి ఒకసారి. ఆమేన్. మందిరానికి వస్తే ఒకసారి చేయి పైకి స్తోత్రం అని చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడికి వచ్చామంటే అదే పని, ఎటు ఆమె చెప్పాలి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదం అనేది ఒక వర్షంగా రావాలని ఆశపడుతున్నారు? ఆశీర్వాదం అనేది ఒక వర్షంగా రావాలి నా జీవితంలో. నిజంగానా? ఈరోజు మీకు ఒక ఫార్ములా చెప్తా. ఆ ఫార్ములా తీసుకోండి, డెఫినెట్గా వర్షం, రోజు వర్షం కురిసి అది ఆశీర్వాదం వర్షంలాగా వచ్చేస్తుంది. ఆమెన్ చెప్పాలి ఒకసారి. ఆమేన్. ఏమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదం ఇప్పుడు మామూలు వర్షం ఎలా వస్తుంది చెప్పండి. నేను అందుకే చెప్పాను, నేను వర్షిప్ లేదండి, మీరు నేను కలిస్తేనే ఆరాధన బయటకు వస్తుంది. సో అందుకని మీరు కూడా మాట్లాడినా ఏమనుకోకండి. ఒక్కరోజుకి మీరు రేపు లేదు వెళ్ళినా నన్ను ఎన్ని అనుకున్నా పర్లా, నేను అప్పుడు వెళ్ళిపోతాను కాబట్టి. రైట్. వర్షం ఎలా వస్తుంది చెప్పాలి. చెప్పండి, అప్పుడు వర్షం ఎలా వస్తుంది? పైనుంచి వస్తుందా? పైనుంచే వస్తుంది, కింద నుంచి వస్తుంది అని చెప్తాను. నిజంగా సరే, ఎలా వస్తుంది వర్షం రావడానికి? వాట్ ఈస్ ద రైట్ నెంబర్ 1? మబ్బు పట్టాలంట. మబ్బు ఎలా పడుతుంది చెప్పండి? నీరు ఆవిరవ్వాలి. నీరు ఆవిరవ్వాలంటే ఏం జరగాలి? నీటి మీద ఎండపడాలి, నీళ్ళు వేడెక్కాలి. మరి వేడెక్కాలంటే ఏం జరగాలి? సూర్యుడు. రైట్. అందరి మాట చెప్తాను నాన్న అలాగే. సూర్యుని యొక్క కిరణాలు. సూర్యుని యొక్క కిరణాలు. మీకు నిజం చెప్తాను, ఈ రోజు నేను చెప్పే ఈ మొదటి మూలపాఠం, ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక నేర్చుకుంటే నిజంగా చెప్తున్నాను, స్థితి మారిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన స్థితి మార్చడానికి సామాన్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు ఈరోజు. అంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఈ సామాన్యమైన విషయంలో కూడా మనం ఎలా ఉన్నా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఏమే మళ్ళీ చెప్తాను. సూర్యుని యొక్క కిరణాలు నీటి మీద పడినప్పుడు నీళ్లు వేడెక్కుతాయి, అవునా? ఆ వేడెక్కిన నీటిలో నుంచి నెమ్మదిగా పొగలు బయటకు వస్తాయి. ఆ పొగలు ఆవిరిగా మారి మబ్బులుగా మారుతాయి. అది మబ్బులుగా మారి పైకి వెళ్ళిన తర్వాత అది వర్షంగా కిందకి నీళ్ళలా కురిపిస్తుంది. దాన్ని హైడ్రోలాజికల్ సిస్టమ్స్ అంటారు, ప్రకృతి వలయం. ఆమె. సో అలా జరిగితే మీకు నిజం చెప్తున్నాను, ఆ వర్షానికి, ఆశీర్వాదపు వర్షానికి